సబ్మిట్ చేయాలంటున్నాను సార్. ఎందుకంటే మా జ్యూరిస్డిక్షన్లో ఉన్న అన్నీ మేము ఆల్మోస్ట్ టోటల్ ఇంపార్షియల్గా చేస్తున్నాం సార్. జస్ట్ సబ్మిట్ ఏం చేస్తున్నానంటే మాకు టీడీపీ తరఫు నుంచి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, వైసీపీ నుంచి వస్తున్నాయి, జనసేన వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు వచ్చి చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. అన్నిటి మీద మేము ఒక ఎంక్వైరీ చేయమని చెప్పడము, లేకపోతే ఎఫ్ఐఆర్ రాయించమని చెప్పడము అండ్ ఇది చేస్తున్నాం సార్. ఎందుకంటే ఏ ఆఫీసర్కి ఒత్తిడి తెచ్చి మీరు ఏదో ఇల్లీగల్ చేయండి లేకపోతే ఫలానాకి సపోర్ట్ చేయండి అది ఎప్పుడు చెప్పడం జరగడం లేదు సార్. ఇఫ్ సంబడి ఫ్రమ్ అవర్ ఆఫీస్ హెస్ టోల్డ్ అది మాకు చెప్తే డెఫినెట్గా మేము చాలా స్ట్రిక్ట్ చర్యలు తీసుకుంటాం. బికాస్ మేము మా వంతు డెఫినెట్గా ఇంపార్షియల్గా ఉండాలి సార్. అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్ సార్. బికాస్ I have very high regards for you. You are such a senior leader. Everybody knows that. In fact, sir has come so many times to me and others also. So that's what I can say, sir. Ki we definitely till now also, at least from our side, we will be definitely doing totally fair, sir, and we will try our best, sir. So, నేను అడిగేది మిమ్మల్ని రిక్వెస్ట్ చేయాలంటే సార్ మీరు ఇంపార్షియల్ అన్నారు. సార్ ఆర్ యూ అటానమస్ బాడీ ఆర్ నాట్? ఇంకేం ఇక్కడ వెంటనే మీరు ఏమని చెప్పండి సార్. అటానమస్ అంటే ఎలక్షన్ కమిషన్ అటానమస్ సార్. కరెక్ట్. నో, every officer RPA Act you go through. You are a statutory powers you are having, not election commission alone. It is derived powers from democracy, RPA Act. You go through RPA Act. You cannot become branch office or something like that. You convince first, or otherwise you resist. You tell them, he is wrong, you are not good. Who is verifying the facts, Andy? I am asking. You have to verify, or otherwise you will verify. Let him verify. Then I will fight until. Then ఎందుకు మీ ఆఫీస్ ఎందుకు క్లోజ్ చేసేయండి. హూ ఈజ్ ద ఎలక్షన్ కమిషన్ నేను అడుగుతున్నా. సరిగ్గా కండక్ట్ చేయలేకపోతే ఏకపక్షం చేయండి. మెషిన్లు పెట్టి రిగ్గింగ్ చేసుకోండి, మీరు అయిపోతుంది దేశంలో ఎలక్షన్స్. మేమందరం ఇంట్లో పడుకుంటాం. ఎందుకనే కష్టపడాలి? ఎందుకు ఈ మీటింగ్ మాకు ఏం అవసరం లేదు. మేము అడిగేదంటే మీరు ఇండిపెండెంట్ అథారిటీ అవునా కాదా? ఢిల్లీ చెప్పినంత యాజ్ ఇట్ ఈజ్ మీరు ఎందుకు ఫాలో కావాలి? వాళ్ళు బీజేపీ ఆఫీస్ నుంచి ఇన్స్టిట్యూషన్ పంపిస్తే ఢిల్లీ ఆఫీస్కి ఫాలో అయితే వాళ్ళు చెప్పింది మీరు చేస్తే ఏ విధంగా అవుతుంది? మీరు ఎప్పుడు నమస్కారం పెట్టి అడుగుతున్నాను డెమోక్రసీ కాపాడుకోవడానికి. మీరు వెరిఫై చేయండి, యూ టేక్ యాక్షన్. నాకు ఏం అబ్జెక్షన్ లేదు. నేను ఈరోజు చెప్తాను, నువ్వు మా వాళ్ళు ఏమైనా తప్పు చేసి పనిష్ చేయండి, నాకేం బాధ లేదు. అదే సమయంలో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఎలక్షన్స్, నాట్ వన్ సైడ్ ఎలక్షన్స్. రాత్రిలో చేస్తారండి ఐటీ దాంట్లో క్యాండిడేట్ చేయొద్దని చెప్పారు కదా సుప్రీంకోర్టు. ఎట్లా చేస్తారంటే మీరు దెన్ మమ్మల్ని ఎంఐబైల్ చేస్తారా మీరు? మీకు తెలుసు అలయన్స్ ఉండే ఏ పార్టీ లేకుండా ఈరోజు కూడా పీఎం క్లెయిమ్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఇది ఎవరి పార్టీ, కేసీఆర్ ఇది ఎవరు అలై. ఆఫ్టర్ ఎలక్షన్స్ వీఆర్ టేకింగ్ సపోర్ట్, దెన్ దే ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. నేనేమంటానంటే అది సీనియర్ లీడర్ ఇన్ దిస్ కంట్రీ ఐ కెన్ క్లెయిమ్. నాకంటే ముందు ఉండేవాళ్ళు శరద్ పవార్, ఫరూక్ ఉన్నారు, అక్కడంతా తర్వాత వచ్చాడు ఇంక్లూడింగ్ పిఎం. బట్ దిస్ టైప్ ఆఫ్ బిహేవియర్, దిస్ టైప్ ఆఫ్ మిస్యూజ్ ఆఫ్ పవర్ ఈజ్ వెరీ డేంజరస్ ఫర్ డెమోక్రసీ. అంతవరకే ఐ వాంట్ సార్. మరి చేస్తే పిఎం చేశాడు, నేను ఫైట్ చేశాను. పబ్లిక్ డిసైడ్ చేసుకుంటారు. రేపు ఎలక్షన్ కమిషన్ కూడా అంతే, పబ్లిక్ డిసైడ్ చేసుకోనండి హూ ఇస్ రైట్ హూ ఇస్ రాంగ్. నేను మిమ్మల్ని కోరేదంటే వారికి ఒకటి చెప్పండి, మా ఫీలింగ్స్ చెప్పండి, నాకేం బాధ్యత చెప్పాలి కూడా. సెకండ్, మీరు కూడా ఆయన చెప్పిందే చేసేయకుండా మీరు వెరిఫై చేసి రిపోర్ట్లు పంపండి, నాకేం అబ్జెక్షన్ లేదు. మీరు కన్విన్స్ అయితే ఏమైనా పంపించండి. వాళ్ళు కూడా ఓవరాల్గా చేయడం కరెక్ట్ కాదు. డెమోక్రసీలో ఇది నాట్ నియం సార్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వాళ్ళు అడగరు సార్. అది ఏమైనా వాళ్ళు మమ్మల్ని అడిగి లేకపోతే యూ రిసిస్ట్, యూ టెల్ దెమ్ సార్ ఇది తప్పు, ఇది మీరు ఇన్ఫర్మేషన్ పంపండి, ఏమైనా యాక్షన్ తీసుకోండి, నాకు బాధ లేదు. తర్వాత నాకు లీగల్ లిమిటేస్ ఉన్నాయి. నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ అట్ ది స్టేజ్. అవసరమైతే ఎలక్షన్ కమిషన్ రిఫార్మ్స్ ఇవ్వాలనుకున్నాను, అది కూడా చెప్తాను. దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఎవ్రీబడి ఈజ్, కుమారస్వామి ఈజ్ ఫీలింగ్, మమతా ఈజ్ ఫీలింగ్, కేజ్రీవాల్, DMK, everybody is failing.
ఇదేంటి డెమోక్రసీ అండి? మోకరీ అయిపోయింది. ఎవ్రీబడి ఈజ్ ఫ్రీ. మీకు తెలియకుండా దాడులు చేస్తే చెప్పండి. హూ ఆర్ దే టు కమ్ టు ఆంధ్రప్రదేశ్? యు ఆర్ డ్రైవింగ్ అస్ ఆన్ రోడ్స్ డ్యూరింగ్ దిస్ టైం. ఈ టైంలో నేను ఏదైనా ఉంటే మానిటర్ చేసుకొని గమ్మున ఉండాల్సిన పోయి ధర్నాలు చేయడానికి మీరు నన్ను డ్రైవ్ చేసే పరిస్థితి వస్తే మా లాంటి వాళ్ళని డిగ్నిఫైడ్గా ఉండే లీడర్స్ అందరినీ వాట్ ఈస్ ది క్రెడిబిలిటీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ టుమారో? మీ క్రెడిబిలిటీ కాపాడడం కోసం మేము బదనం అయిపోయాను అనుకోండి, డెమోక్రసీ పోయిందనుకోండి, వాట్ ఈస్ ది ఫన్? వై యూ హ్యావ్ టు లివ్ సో మెనీ ఇయర్స్ అండ్ ఆల్సో వై యూ ఆర్ డూయింగ్ ఆల్ దీస్ వర్క్స్? ఓన్లీ టు సర్వ్ ది పీపుల్ అండ్ రీఎలెక్ట్ ఎవ్రీబడి. దోస్ మీ ఇంపార్షియల్ రెఫరీ మీరు అంతే. ఎవరు తప్పు చేయకుండా ఎలక్షన్స్ కండక్ట్ చేయడం మీ బాధ్యత. అట్లా కాకుండా వన్ పార్టీని ఇమ్మొబైల్ చేసి కనీసం ఆఫీసర్లు అండి, వాట్ ఈస్ ది ప్రొసీజర్ అండి? ప్రతి ఒక్క ఆఫీసర్ మీరు ఎడ్ చేస్తారు, మిమ్మల్ని అడిగిన తర్వాత మీ ప్యానల్ పంపించిన తర్వాత కన్సర్న్ ఆఫీసర్స్ ఇస్తారు. సిఎస్ కూడా నాకు చెప్పకుండా చేసి మరి సీఎం ఈజ్ నాట్ ఓన్లీ ఎలక్షన్ డ్యూటీ, ఈజ్ హ్యావింగ్ అదర్ డ్యూటీస్ ఆల్సో. రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ అంటే కాన్స్టిట్యూషనలీ ఎవరైతే ఉన్నామో కాన్స్టిట్యూషనల్ బాడీస్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ అండ్ కంట్రోల్ మిస్యూజ్. మీరు ఉండాలి, మేము ఉండాలి. నేను మిస్యూజ్ చేయకూడదు నా అధికారాన్ని యాజ్ సీఎం ఆర్ పిఎం, ఆయన అధికారం నేను మిస్యూజ్ చేయకూడదు. వీ హ్యావ్ టు అబైడ్ బై ది కోడ్ ఆఫ్ కాండక్ట్. కావాలన్నప్పుడు మీరు మమ్మల్ని ఎక్స్ప్లెనేషన్ అడగాలి. దెర్ ఈజ్ ఎ ప్రొసీజర్. నేను టైం 10 o'clock చూసుకొని ఒక్క మినిట్ కూడా ఎక్సైడ్ కాకుండా 10 కరెక్ట్గా క్లోజ్ చేసుకున్నాను. ఒక చిన్న రిమార్క్ నా మీద రాకూడదు. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ బికాస్ I don't want to become default in this country. ఏదో ఐహండ్రెడ్గా ఢిల్లీలో కూర్చొని వాళ్ళు ఏం చెప్పారు కాబట్టి నా ఇష్ట ప్రకారం చేస్తాను, మీకు అర్థాలు ఇస్తానంటే అది వాళ్ళ ఎవరి వల్ల కూడా కాదు డెమోక్రసీ. మనం ఏమి నియంత్రణ కాదు. ఏదో దుబాయో అంటే వాళ్ళు కూడా రూల్ ఆఫ్ ది లా ఫాలో అవుతున్నారు. దుబాయ్లో రూల్ ఆఫ్ ది లా పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారు. డెమోక్రసీలో యు ఆర్ వైలేటింగ్ ఆల్ దీస్ థింగ్స్. This is my worry, this is my concern. I am requesting you. And at the same time, Supreme Court చెప్తుందండి హైకోర్టుకి, నో, మీరు కూడా మీ పవర్స్ మీకు ఉన్నాయి. ఒకవేళ మీరు కాదని ఆర్డర్స్ ఇవ్వనండి, యూ యాక్ట్, ఐ డోంట్ మైండ్. దెన్ ఐ విల్ హ్యావ్, మీ మీద నాకేం గ్రౌజ్ ఉంటుంది, మీ సిఇఓ పైన నాకేం గ్రౌజ్ లేదు. నో సార్, అట్లాంటి లేదు సార్. సుప్రీంకోర్టు, హైకోర్టు అలాంటి లేదు. ఇది లేకపోయినా మీరు, నేను ఏమంటానంటే మీ కాన్షియస్ ఉంటుంది కదా. I'm asking you, you are not a post office, you are having powers, you want to abolish చేయమనండి. మిమ్మల్ని అందరినీ తీసేయమనండి, ఆయనే పెట్టుకోమనండి, ఒక క్లర్క్ పెట్టుకొని చేయమనండి. మేము చూస్తాం రేపు ఎలక్షన్ కమిషన్ ఏంటో. ఇవన్నీ నేను చెప్తున్నా, అంత ఈజీగా నేను వదిలిపెట్టి నేను టేకప్ చేశానంటే ఇది లాజికల్గా పోవాల్సింది. ఇంకా రిఫార్మ్స్ అవసరమా, రిఫార్మ్స్ చేస్తాం, ఇంకోటి అవసరమా చేస్తాం, పార్లమెంట్లో ఫైట్ చేస్తాం. వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ ఎనీబడి. వాట్ ఈస్ ది మెసేజ్ యు ఆర్ గివింగ్? అంటే మీరు వాళ్ళకు ఢిల్లీలో లెక్కలంతరం వచ్చారు. లెక్కలంతరం వస్తే నేను ఎందుకు పెడతానండి? ఏం చేస్తాను, నేను ఫైట్ చేస్తాను. నేను భయపడకపోతే మీరు తొక్కేస్తున్నారు. వాళ్ళు ప్రజాస్వామ్యం నన్ను కాదు, అదేముందండి. ఐఎమ్ ఓన్లీ స్మాల్ సిటిజన్ ఇన్ దిస్ కంట్రీ, గ్రేట్ కంట్రీ. బట్ డెమోక్రసీ, nobody is having any power to suppress or demolish, destroy. That is what I am want to tell you very clearly. తెలియజేస్తాం సార్. మీరు తెలియజేయండి, మీ పవర్ను మీరు ఉపయోగించండి. ముందు రాష్ట్ర చరిత్రలో ముఖ్యమంత్రి గారు నేను ఒక బాధ్యత కలిగిన సిటిజన్ ఫస్ట్, ఒక బాధ్యత కలిగిన పార్టీ ప్రెసిడెంట్ నెక్స్ట్, బాధ్యత కలిగిన పార్టీ ప్రెసిడెంట్గా నేను కూడా వదిలిపెడితే ఈ దేశాన్ని, నేను దేశం గో టు లాజికల్. ఐ డోంట్ వాంట్ ఆల్ దిస్ థింగ్స్. ఆయన ప్రధానమంత్రి ఉంటే ఆయన ఉండొచ్చు, ఇంకొక ఆయన ఉంటే ఉండొచ్చు, ఎలక్షన్ కమిషన్ ఉంటే ఆయన ఉండొచ్చు,
అందరికీ వాళ్ళ పరిధులు ఉన్నాయి, ఆ పరిధులు అందరం కలిసి పనిచేయాలి. చెప్పండి, తప్పకుండా మీరు నోటీస్ ఇవ్వండి, నేను డెఫినెట్గా యాక్ట్ చేస్తాను. ఐ విల్ అబైడ్ బై ఇట్. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్స్. ఎక్నాలజ్మెంట్ ఏమో. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.